ప్రేక్షకులందరికీ శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాళ వీడియో ఏంటంటే గృహస్థుడు అంటే గృహంలో పూజ గది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనే విషయంపై వివరించడం జరుగుతుంది. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే దిక్కులు అనే వీడియోని నేను ఆల్రెడీ చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయి ఉంటే ఐకార్డులో ఇస్తానో చూడండి. ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు. ఇది ఈశాన్యం. దేవుడు ఉండే ప్లేస్ వేరు, దేవుడి గది ఉండే ప్లేస్ వేరు. దేవుడు ఉండడం అంటే సాధారణంగా ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు కదా అని చెప్పేసి మనం దేవుడి గదిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలా వద్దా? ఈ సందేహం అందరికీ వస్తూ ఉంటుంది. ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు అనే క్వశ్చన్ మనకి రైజ్ చేసుకున్నట్లయితే అసలు ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడండి? అందరూ 99% చెప్పేవాళ్ళు అందరూ కూడా దేవుడు ఈశ్వరుడు అనేవాడు గుళ్ళో ఉంటాడు, లేదంటే కైలాసంలో ఉంటాడు అని చెప్పేసి ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. కైలాసంలో కాదండి, ఈశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. మనం ఎప్పుడైతే ఈశ్వరుడి స్థానంలో దేవుడి గది అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈశ్వరుడి స్థానం శ్మశానంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ మనకి నెగిటివ్ ఫలితాలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వాస్తు పురుష మండలి అంటే వాస్తు పురుషుడు మన గృహంలో ఎలా ఉంటాడంటే ఇక్కడ తల ఉంటుంది, ఇక్కడ పాదాలు ఉంటాయి, ఈ షేప్లో ఇక్కడ చేతులు ఉంటాయి, ఇవి కాళ్ళు. ఈ తల భాగంలో మనం ఎప్పుడైతే ఈశాన్యం మూత వేసినట్లు ఒక గదిగా ఏర్పరిచి అక్కడ మనం పూజ గది తీసినట్లయితే ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలు అనేటువంటివి నష్టాన్ని చేకూరుస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్యంలో మనం గది అనేటువంటిది ఏర్పాటు చేసుకోకూడదు. మరి దేవుడు గది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? దేవుడి గది ఇలా తూర్పు భాగంలో ఉచ్చ స్థానం ఏంటంటే తూర్పుకి ఇక్కడ నుంచి మధ్య భాగం నుంచి ఈ ఈశాన్యం వరకు కూడా ఇక్కడ వరకు ఉచ్చ స్థానం, ఉత్తరానికి కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉచ్చ స్థానం. దేవుడు గది మాత్రం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ మధ్య భాగం దగ్గర ఇలా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమంగా ఉంటుంది. దేవుడిని ఇలా తూర్పు గోడకి ఇక్కడ చిన్న షెల్ఫ్ లాగా కానీ అలమారాలాగా కానీ లేదంటే వుడ్తో చేయించిన మందిరం కానీ ఏర్పాటు చేసుకుని మనం తూర్పు ముఖం చూసేటటువంటి విధంగా కూర్చొని దేవుడు పటం పశ్చిమాన్ని చూస్తూ ఉన్నట్టుగా ఏర్పాటు చేసుకుని మనం పూజ చేసుకోవడం చాలా ఉత్తమ ఫలితాలు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈశాన్యంలో మనం ఎప్పుడైతే గదిని ఏర్పాటు చేసుకున్నామో అప్పుడు ఇటు పక్కన కానీ డోర్ ఇవ్వాల్సి వస్తుంది, ఇటు పక్క కానీ డోర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎటు డోర్ ఇచ్చినా సరే ఇక్కడ గది అనేటువంటిది చిన్నది తీసినా పెద్దది తీసినా సరే ఈశాన్యం మూత కింద వచ్చి మనకి ఆ ఇంట్లో నెగిటివ్ ఫలితాలు అంటే ప్రధానంగా ఏమొస్తాయంటే ఆ ఇంట్లో పుత్రులు అభివృద్ధిలోకి రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, అటువంటి సమస్యలు అనేటువంటి మనకి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీకు ఇష్ట దైవాన్ని ఫోటో, మీకు ఈశ్వరుడు ఇష్టం, లేదు లక్ష్మీదేవి ఇష్టం, లేదంటే మీ అమ్మవారి ఏదైనా గ్రామదేవత అంటే ఇష్టమైతే వారి యొక్క ఫోటోని తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ ఏర్పాటు చేసుకోండి తప్ప ఇక్కడ గదిని అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది. ఓకే, ఫస్ట్ ఈ మధ్య హైదరాబాద్లో చూస్తుంటే చాలా వరకు బిల్డర్స్ ఇది వంటగది కిచెన్, ఇలా కిచెన్లో చిన్న షెల్ఫ్ అనేది తీసి దీన్ని పూజ గది కింద చూపిస్తూ ఉన్నారు. ఇది డోర్ అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ పూజ గది ఏర్పాటు చేసినట్లయితే బిల్డర్స్ ఏర్పాటు చేసే రెడీమేడ్ వస్త్రాల్లాగా రెడీమేడ్ ఇల్లు కూడా వచ్చేసాయి కాబట్టి బిల్డర్స్ వాళ్ళకి నచ్చినట్టు స్థలం మొత్తం యూటిలైజ్ చేసేసి మనకు వంటగదిలో ఒక అలమారా తీయడం కానీ లేదంటే చిన్న గది తీసి దాన్ని దేవుడి గది కింద చూపిస్తూ ఉన్నారు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఎక్కడైనా మనం పూజ గది తీసుకుంటే ఆర్చ్ తీసి అలా వదిలేయకూడదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన ద్వారాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఇలా పూజ గదిని కిచెన్లో ఏర్పాటు చేసినప్పుడు ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఇక్కడ సింక్ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అంటే కొన్ని వర్ణాలు వాళ్ళు మాత్రం నాన్ వెజ్ అనేది తినరు, చాలా పట్టింపుగా ఉంటారు. అందరూ అలా ఉండరు కదా, అలాంటి వారికి ఇబ్బంది లేదు. కానీ ఇలా నాన్ వెజ్ తిని శుచి అశౌచం అలాంటివి ఏవి పాటించిన వారు మాత్రం ఇలా వంటగదిలో ఏర్పాటు చేసిన పూజ గది వల్ల మనం ఏదైనా సరే ఈ కిచెన్లోనే వండుతూ ఉంటాం. ఈ దరిద్రం అంతా కూడా మనకి ఇలా దేవుడు పక్కన చేయడం అనేటువంటిది చాలా తప్పు అవుతుంది. కాబట్టి
పూజ గదిని వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏర్పాటు చేసుకోవద్దు. వంటగదిని చేర్చి పక్కన ఏర్పాటు చేసినప్పటికీ ఈ సింక్‌కి, ఈ గోడకి మధ్యలో 3-6 ఇంచులు ఖాళీ ఉండేలా కూడా ఏర్పాటు చేసుకోండి. అంతేగాని ఈ ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చి చివరకు పెట్టేసి, ఇక్కడ సింక్ పెట్టేసి, ఇక్కడ పాత్రలు తోమేసి, ఇక్కడ నాన్ వెజ్ వండినవన్నీ తోమేస్తా ఉంటాయి. ఈ గోడ, ఈ దేవుడి గోడ కలిపి ఉండకూడదండి. తప్పండి అది. ఇంకొక కారణం ఏంటంటే ఈశాన్యంలో మనం ఎప్పుడైతే గది తీస్తామో ఇక్కడ దేవుడికి సంబంధించిన అలమారా గాని, లేదంటే వుడ్‌తో చేసిన మందిరం గాని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈశాన్యంలో బరువే అవుతుందండి. అలమారా తీసిన బరువే, మీరు ఏదైనా తెచ్చిపెట్టిన బరువే. పూర్తి మూలల్లో ఎప్పుడు కూడా బరువులేయకూడదండి. ప్రధానంగా ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బరువేయకూడదండి. ఆ ఈశాన్యంలో బరువయిందంటే మీకు బరువు పడినట్టే. అందువల్ల ఈశాన్య ద్వారాలు రావడానికి కూడా ఇదొక కారణం. ఒకవేళ మనం ఇక్కడ ఈశాన్య ద్వారం పెట్టామనుకోండి, తూర్పు ఈశాన్యం గాని, ఉత్తర ఈశాన్యం గాని పెట్టామనుకోండి ప్రధాన ద్వారం. ఇలా మనం లోపలికి ఎంటర్ అవుతాం. ఇలా మనం లోపలికి ఎంటర్ అవుతాం. అప్పుడు ఇక్కడ మన గది ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉండదు. అందుకని చెప్పి ఆధునిక వాస్తు శాస్త్రంలో వాస్తు శాస్త్రవేత్తలు ఈశాన్య ద్వారాలు ఇంట్రడ్యూస్ చేశారండి. ఒక మహానుభావుడు ఉన్నాడు, మధ్య ద్వారాల గురించే చెప్తా ఉంటాడు. ఆ మధ్య ద్వారాలు ఎంతమందికి పెట్టాడో, వాళ్ళకి ఎలా ఉన్నదో. పాత గృహాలు ఎప్పుడో ఉన్నాయండి. అప్పుడు వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు. అక్షరాస్యత చూసామంటే 5-10% కూడా ఉండేది కాదండి. ఈ మధ్య ద్వారాల వల్ల వచ్చిన ఇబ్బంది అది. ఇవన్నీ కూడా ఇది ఏంటంటే పరిశోధన చేస్తూ వచ్చి ఈశాన్య ద్వారాలు బెస్ట్ అని నిరూపించడం జరిగిందండి. మనం అంబానీ ఇల్లు చూసినా కానీ మధ్య ద్వారాలు ఉండవండి. టాప్ 10 ధనవంతులు అందరూ ఎవరి ఇల్లు చూసినా కానీ, ధనవంతులు కానీ, విద్యావంతులు కానీ చూస్తే మధ్య ద్వారాలు ఎట్టి పరిస్థితిలో ఉండవండి. ఆ మహానుభావుడు కొబ్బరికాయ కూడా దండేసి దండం పెట్టాలండి బాబు. అతను ఒక్కడే వరగడ్డంగా చెప్తా ఉన్నాడు. అలాంటి వారిని చూసి మీరు మోసపోవద్దు, నమ్మవద్దు. అలాంటి వారి కోసం నేను ఆ వీడియోలు చూసి తప్పుదోవ పడుతున్నారు అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి మీకు అవగాహన కల్పిస్తున్నాను. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎవరిని కూడా కించపరచడానికి కానీ, వ్యక్తిగత విమర్శన చేయడం కానీ నా ఉద్దేశం కాదండి. సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. మీరే స్వయంగా చూడండి. మధ్య ద్వారాలు ఇల్లు ఎలా ఉన్నాయి, మూల ద్వారాలు ఇల్లు ఎలా ఉన్నాయి. ప్రతి ఊర్లో కూడా 90% మూల ద్వారాలు ఇళ్ళే ఉంటాయి. మీరే స్వయంగా వెళ్ళి పరిశీలించి పరిశోధిస్తే ఖచ్చితంగా మీకే నిజం నివృత్తి అవుతుంది. అది మాత్రం దృష్టిలో ఉంచుకోండి. మూల ద్వారాలే ఉత్తమం. అలాగని చెప్పి ప్రతిదీ అసలు మూల అంటే మళ్ళీ పూర్తి మూల కాదు, దాని సబ్జెక్ట్ వేరే ఉంది. తూర్పు సైడ్ అయితే ఎన్నో ప్లేస్లో మనం సింహద్వారం ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరంలో ఎన్నో ప్లేస్లో ఏర్పాటు చేసుకోవాలి. దక్షిణం అయితే ఎక్కడ, పడమర అయితే ఎక్కడ, అది ప్రతిదీ కూడా ఒక్కొక్క వీడియో చేస్తాను. అదేవిధంగా ఇంకా అత్యుత్తమైన ద్వారం ఏంటంటే ఈశాన్యపు గదిలో సెంటర్ ద్వారం అండి. ఇంట్లో మొత్తానికి సెంటర్ ద్వారం కాదండి, ఈశాన్యపు గదిలో సెంటర్ ద్వారం ఏర్పాటు చేసుకోవడం 100% కూడా చాలా మంచిగా యోగిస్తూ ఉంటుందండి. సరే, ఇకపోతే మనకి ఈశాన్యంలో అయితే ఖచ్చితంగా దేవుడి మందిరం ఏర్పాటు చేసుకోవడం తప్పు అని తెలిసింది. ఒకవేళ గది కావాల్స్తే మనకి సెంటర్లో ఏర్పాటు చేసుకోండి. కిచెన్ గోడని చేర్చి ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది కుదరలేదు, మాకు స్థలం సరిపోలేదు, చాలా చిన్న గృహం అనుకున్నప్పుడు తూర్పు గోడలో ఈ ఉచ్చ స్థానంలో ఎక్కడైనా సరే మీరు కబోర్డు ద్వారా ఏర్పాటు చేసుకుని గోడలో ఉండే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఖచ్చితంగా దానికైతే డోర్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇక కుదరలేదు, మాకు అసలు ఎట్టి పరిస్థితుల్లో కుదరట్లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇలా తిరుపతి సైడ్ అది చూసినప్పుడు నేను గమనించింది ఏంటంటే పడమర గోడకు కూడా దేవుడి మందిరం ఏర్పాటు చేయడం, దేవుడి కబోర్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. పడమర ఎప్పుడు మనం పెడతామంటే అది ఇంటికి కాదండి, పడమరకి దేవాలయాలకు పెడతారు. మనకి ఎప్పుడైతే దేవాలయం స్థలం ఎలా ఉందో ఇక్కడ దేవుణ్ణి ఇలా పడమర వైపు పెట్టి మనం పడమర వైపు చూసే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి గోపురం అది కడతారు. ఆ దేవాలయాల వాస్తు సపరేట్గా ఉంటుంది. అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోకండి. పడమర కూడా ఏర్పాటు చేసుకోవద్దు, తప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మీరు పడమర గోడకి ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఈ పడమర అడుగైనా ఎందుకు పెట్టారంటే గోపురం అది కాంక్రీట్తో కానీ రాతితో కానీ నిర్మించేవారు. దాని బరువు అనేది మనకు పడమర గోడకి, పడమర ఈ దక్షిణం గోడలకు లేదంటే వెనకాల పై చేతి వైపు బరువు ఉండాలనే నియమం వల్ల పడమర వైపును ఏర్పాటు చేశారు. ఒకవేళ మనం ఇలా తూర్పు వైపున దేవుడి గుడి ఏర్పాటు చేసినట్లయితే మనకు తూర్పును బరువు అవుతుందండి. తూర్పు దేవాలయాన్ని ఏర్పాటు చేసిన గుళ్ళు అంత ప్రఖ్యాతి చెందలేదండి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. దేవాలయాల వాస్తు మనం తర్వాత చర్చించుకుందాం. దేవాలయాల వాస్తు మనకు అవసరం లేదండి, అది ఆగమ శాస్త్రాలను అనుసరించి నిర్మాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 90% వరకు కూడా మీకు తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే పడమర గోడకు మీరు దేవుడి మందిరం కానీ దేవుడి గది కానీ ఏర్పాటు చేసుకోండి. ఇది ఫస్ట్ ప్లేస్ అండి.
సెకండ్ ప్లేస్ ఇక్కడ ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకోండి. ఇంకా తప్పలేదు. థర్డ్ ప్లేస్కి వచ్చినప్పుడు మీరు ఈ సెంటర్ నుంచి ఇలా వాయవ్యం వైపు మాత్రమే ఏర్పాటు చేసుకోండి. మ్యాక్సిమం సెంటర్లోనే ఏర్పాటు చేసుకోండి. తప్పకపోతే మాత్రం ఇలా వాయవ్యం వైపుకి పడమర గోడకి ఏర్పాటు చేసుకోండి. అంతేగాని ఈ సైడ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే రావద్దండి. కొంతమంది మహానుభావులు దక్షిణానికి సెంటర్లో కూడా మనకు దేవుడి పూజ గది ఇవ్వడం చూసారండి. అసలు ఈ ప్లేస్ ఏంటండి ఇది? యముడి స్థానం అండి ఇది, దక్షిణంది. యముడి దగ్గర మనం ఎప్పుడైనా కూడా దేవుడిని ఏర్పాటు చేస్తామండి. చాలా దోషం అండి. ఇటు పరిస్థితుల్లో కూడా దక్షిణం గోడకి మీరు దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేయకండి. సో ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే, మీరు ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకోవద్దండి. ఒకవేళ మీకు ఈశాన్యంలో దేవుడిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే కేవలం ఒక చిత్రపటం, మీకు నచ్చిన దేవుడు యొక్క చిత్రపటాన్ని ఆ గోడకే అమర్చుకోండి తప్ప గది కింద మాత్రం ఏర్పాటు చేసుకోవద్దండి. తూర్పు గోడకి మీరు ఈ మధ్య నుంచి ఈశాన్యం వైపు ఎక్కడైనా సరే మీరు దేవుడు మందిరం కానీ కబోర్డ్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. దాంట్లో ఏ విధమైన తప్పు కూడా లేదండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ ద్వారా అడిగితే నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం మా వాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట బొమ్మను యాక్టివేట్ చేయడం ద్వారా రాబోయేటటువంటి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీరు పొందుతారని ఆశిస్తున్నాను. నేను మీ వాస్తు సిద్ధాంతి అశోక్ రెడ్డి. ధన్యవాదాలు.